హాయ్ అండి. హలో! నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక స్వీట్ రెసిపీతో మీ ముందుకొచ్చేసానండి. ఇంట్లోనే ఈజీగా హోమ్‌మేడ్ పాలకోవాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి. దీనికి ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ ఏం అక్కర్లేదండి. పాలు, షుగర్ ఉంటే చాలు అంతేనండి. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూసేద్దాం పదండి. ఈ ప్రాసెస్ చూసే ముందు మన ఛానల్‌ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా 2 లీటర్ల వరకు చిక్కటి పాలని తీసుకోవాలండి. వెన్న అనేది బాగా ఉండాలి పాలల్లో. అట్లాంటి పాలు మనం తీసుకొని బాగా మరిగించుకోవాలండి. చూడండి పాలు బాగా మరిగాక మనం ఒక 150 గ్రామ్స్ వరకు షుగర్ యాడ్ చేసుకోవాలండి. పాల అంచుల్లో మనం కంటిన్యూస్‌గా కలుపుతూనే ఉండాలండి. ఈ అంచుల్ని ఇలా మనం పాలల్లో మనం తీస్తూ ఉండాలి. లేకపోతే కొంచెం గట్టి గట్టిగా ఉంటుంది. తరకల్లా ఉంటుందండి పాలకోవా అనేది. అందుకు మనం అలా కలుపుతూనే ఉండాలి. చూడండి ఈ విధంగా చిక్కగా రావాలండి. చూడండి ఇలా చిక్కగా వస్తేనే ఆ స్ట్రక్చర్ అనేది బాగుంటుందండి. ఇప్పుడు మనం ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకున్నాము. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ వరకు గీని యాడ్ చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా గీని యాడ్ చేసుకొని మనం బాగా కలుపుతూ ఉండాలి. కొంచెం టైం పడుతుందండి, కానీ రిజల్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. కొంచెం ఓపికగా మనం చేసుకోవాలి. ఒక ప్లేట్కి గీ అప్లై చేసి మనం పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం ఇలా చిక్కగా దగ్గరగా అయ్యే వరకు మనం పాలనే మరిగించుకోవాలి. ఇప్పుడు చూడండి ఈ విధంగా మరిగాక మన కోవా అనేది రెడీ అయ్యిందండి. చూడండి దగ్గరగా అయ్యాక మనం స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని మనం ప్లేట్లో యాడ్ చేసుకోవాలి. ముందుగా నెయ్యి అప్లై చేసిన ప్లేట్ని పక్కన పెట్టుకున్నాం కదా, అందులో ఈ మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి కాస్త చల్లారనివ్వాలండి. చల్లారనిచ్చాక మనం ఉండల్లా చేసి కోవాల్లా ఇలా చేసుకోవాలి. అంతేనండి, సింపుల్గా ఈజీగా హోమ్మేడ్ పాలకోవా రెడీ అండి. కాస్త టైం పడుతుందనే కానీ అండి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. స్వీట్ షాప్లో బైండింగ్ కోసం కొంచెం పాల పౌడర్ అవన్నీ యాడ్ చేస్తారండి. మనం అవేమి లేకుండా ఓన్లీ పాలు పంచదారతో పాలకోవా అనేది రెడీ చేసుకున్నామండి. చూడండి ఈ విధంగా పాలకోవాలు అనేవి రెడీ అయిపోయాయండి. అంతేనండి, సింపుల్గా ఈజీగా హోమ్మేడ్ పాలకోవా రెడీ. కాస్త టైం పడుతుంది అంతేగాని అండి టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టిప్ అయితే చెప్తానండి. కోవా చేసేటప్పుడు మనకు లూజ్గా అనిపిస్తే కోవాపై ఒక క్లాత్ కప్పి కాసేపు ఒక 5 అవర్స్ వరకు మనం అలా ఉంచేస్తే అది కొంచెం గట్టి పడుతుందండి. అప్పుడు మనం కోవాని ప్రిపేర్ చేసుకోవచ్చు.